నమస్కారం. ఈరోజు మన వెంకటాపురంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుక. గత 10 రోజులుగా వర్షం లేకపోయినా ఈ పండగ రోజున వర్షం కురవడం బాధగా అనిపించింది. ఈ వర్షం వల్ల మన ఆడపడుచులు ఎంతో కష్టపడి తయారుచేసిన బతుకమ్మలు తడిసిపోయాయి. చూడండి, వర్షం పడుతున్నా కూడా మన ఆడపడుచులు ఎంత చక్కగా బతుకమ్మ ఆడుతున్నారో. బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు మరియు ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక. చూడండి, వర్షం సైతం లెక్క చేయకుండా మన ఆడపడుచులు ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు. వారి నృత్యంలో ఎంత లయ, తాళం ఉందో. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ మన ఆడపడుచులు తమ సంతోషాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. వర్షం కురుస్తున్న తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా బతుకమ్మ పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మహిళలంతా పచ్చరంగు చీరలు కట్టుకొని పచ్చదనం ఒట్టిపడేలా బతుకమ్మ అక్కా చెల్లెళ్లలా ఆడారు. చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మను నిమజ్జనం చేయడానికి మహిళలు వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వెళుతున్నారు.